ఇరాన్ మీద యుద్ధంతో ఇప్పటికే ప్రపంచాన్ని కష్టాల కడలిలోకి నెట్టేసి ఈ పరిణామాలు మరికొన్ని సంవత్సరాల పాటు కొనసాగే పరిస్థితిని తీసుకొచ్చిన అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళ మాటలకు వీళ్ళ చేతలకు ఏమాత్రం పొంతన ఉండడం లేదు. అసలు ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే అసలు ఏది ఒక కమిటెడ్ స్టేట్మెంట్, ఏది ఒక నిజాయితీతో కూడిన మాట ఏది వీళ్ళు మాట్లాడడం లేదు. 21 రోజు భీకర యుద్ధం జరుగుతోంది. మొదలుపెట్టినప్పటి నుంచి యుద్ధం ప్రతిసారి వీళ్ళిద్దరు ఏమంటారు, ముగిసిపోయింది, రేపు ముగిసిపోతుంది, సాయంత్రానికి ముగిసిపోతుంది, రేపటికి ముగిసిపోతుంది. ఇప్పుడు 21 రోజుల తర్వాత కూడా ఇప్పుడు ఏమంటున్నారు, ముగిసిపోతుంది, అయిపోయింది, ముగిసిపోతుంది అని. వీళ్ళ మాటలు ఇవి, చేతలేంటి? ఇప్పుడు ఏకంగా కొన్ని వేల మంది సైనికులను ఇరాన్ మీదకు పంపించేకి అమెరికా తరలిస్తూ ఉంది. హర్మోజ్ జలసంధి దగ్గరికి యుద్ధ నౌకలను, యుద్ధ విమానాలను, అత్యాధునికమైన బాంబులను మోసుకొని వెళ్తూ ఉన్నారు. అక్కడికి మరోవైపు అమెరికా పెంటగాన్, అమెరికా సైనిక కేంద్రం ఉండే సైనిక కేంద్రం, సైన్యం అక్కడ చట్టసభలను అంటే కాంగ్రెస్ని అంటారు కదా, అమెరికా కాంగ్రెస్ని ఈ యుద్ధానికి ప్రత్యేకంగా 19 లక్షల కోట్ల డబ్బు కావాలి అని ఒక ప్రపోజల్ పెట్టారు. ఇరాన్తో యుద్ధం కోసం 19 లక్షల కోట్లు కావాలట. ఇప్పటికి 2.5 లక్షల కోట్ల రూపాయలు ఏమో ఖర్చు అయిందట. 2.5 లక్షల కోట్లు, ఇంకో 19 లక్షల కోట్ల రూపాయలు కావాలట. సో దీని మీద ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ చర్చించి నిర్ణయం తీసుకుంటుందట. యుద్ధం ముగిసిపోయి ఉంటే, ఈరోజు రేపు ముగిసిపోయేటట్లయితే వేల మంది సైనికులు మళ్ళీ ఇరాన్ మీదకి ఎందుకు పోతూ ఉన్నారు? వందల కొద్ది యుద్ధ విమానాలు, నౌకలు ఎందుకు వెళ్తూ ఉన్నారు? మరో 19 లక్షల కోట్ల రూపాయలు కావాలి అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ని ఎందుకు అడుగుతూ ఉన్నారు, అమెరికన్ కాంగ్రెస్ని? అసలు ప్రపంచాన్ని నాశనం చేసి పెట్టేశారు. ఎప్పటికి ముగుస్తుందో తెలియదు. ఒక పక్క చమురు కష్టాలు, మరో పక్క గ్యాస్ కష్టాలు, నెక్స్ట్ దానికి తగ్గట్టు దాంతో ముడిపడి ఉన్నటువంటి వాణిజ్యం అంతా ఎఫెక్ట్ కాబోతూ ఉంది. ఫ్రస్ట్రేషన్తో పిచ్చలు విడిగా దాడులు చేస్తున్నారు. ఎందుకు దాడులు చేస్తున్నారో వాళ్ళకు తెలియట్లేదు. భీకరమైన దాడి చేస్తారు, ఇరాన్ పని అయిపోయింది, మొత్తం నిర్వీర్యం చేసేసామంటారు. మళ్ళీ మరుసటి రోజు ఇంకో భీకరమైన దాడి చేస్తారు, నిర్వీర్యం అయిపోయింది అంటారు. పోయిన సంవత్సరంలో 12 రోజులు యుద్ధం చేసినప్పుడు అన్నీ నిర్వీర్యం చేసేసామన్నారు. అప్పుడు అన్నీ నిర్వీర్యం చేసి ఇప్పుడు మళ్ళీ ఎందుకు యుద్ధం చేశారో వాళ్ళని అడిగే వాళ్ళే లేకపోయారు. వాళ్ళు ఏం చేసినా ప్రపంచంలో వాళ్ళని అడ్డుకునే వాళ్ళే లేకుండా పోతూ ఉన్నారు. ఇష్టరీతం వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆడుతూ ఉన్నారు. ప్రపంచాన్ని నాశనం చేసి వాళ్ళు చేసేదాన్ని ఎవరు ఖండించే ధైర్యం కూడా చేయలేకున్నారు. అందుకే వాళ్ళు బరి తెగించేస్తున్నారు.